వేసవి కారణంగా పేద ప్రజలకు ఒకేసారి 3 నెలల రేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్ జిల్లాలోని 509 రేషన్ షాపుల్లో నుంచి 3 నెలల సన్న బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. అందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. వరంగల్, వర్ధన్నపేట, నర్సంపేటలోని ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి 509 షాపులకు సన్న బియ్యం చేరుకున్నాయి. 3 నెలలకు గాను 16,782.804 మెట్రిక్ టన్నుల బియ్యం ఒకేసారి ఇచ్చేందుకు తగినన్ని నిల్వలు అధికారులు అందుబాటులోకి ఉంచారు. రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రేషన్ షాపులు తెరిచి ఉంటాయని అన్నారు. పోర్టబుల్ ద్వారా ఎక్కడైనా సన్న బియ్యాన్ని కార్డుదారులు తీసుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. సరుకులను జారీ చేయడానికి ఏదైనా సరుకును ఎంచుకోండి. సరుకులను జారీ చేయడానికి ఏదైనా సరుకును ఎంచుకోండి. పద్దెనిమిది చూసుకోండి. పెయింటింగ్ చేయబడుతుంది. వెంటనే పెట్టదు ఇబ్బంది అవుతుందేమో అనే ఆలోచన. ఇప్పుడు 2 రోజులు కదా అందుకనే కవర్ కొనుకొచ్చిన. నాకెట్లా అన్నా నువ్వు నా పేరు కుష్మరాజేంద్ర. నేను వరంగల్ మండల జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఇప్పుడు రేషన్ వ్యవస్థను ఎండాకాలం దృష్ట్యా గవర్నమెంట్ మనకు 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలన్న ఆలోచనతో పబ్లిక్ని ఇబ్బంది కాకుండా 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా జనం దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా రీసెంట్గా మీ ముందే ఉన్నది. చాలా తక్కువ జనంతో నిదానంగా జనం వస్తున్నారు. పబ్లిక్ కూడా చాలా సంతోషంగా పడుతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఎట్లుంటాయి ఎండలని దానికోసం ముందే ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా ఇప్పుడు ఈ పాస్ మిషన్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు మాకు కూడా, అంటే చాలా నిదానంగా జరుగుతున్నాయి. ఇంతకుముందు తమ్ము పెడుతుంటే చాలా లేట్ అవుతుంది. ఇంతకుముందు తమ్ము కొంచెం లేట్ ఉండేది, ఇప్పుడు అదేం లేదు. తమ్ము కూడా యాక్టివ్ అయిపోయింది, పర్ఫెక్ట్ నడుస్తుంది మిషన్స్ అన్ని కూడా. టోటల్ ఇప్పుడు మా మండలంలో 80 షాపులు అన్ని రన్నింగ్లోనే ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా పబ్లిక్కి బియ్యం ఇవ్వడం జరుగుతుంది. సమయం వచ్చి ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేసి మధ్యాహ్నం 12 గంటలకు, అంటే ఎండరీత్యా 12 గంటలకు క్లోజ్ చేసుకొని మళ్ళీ సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ చేసుకొని 7 గంటల క్లోజ్ చేయాలనుకుని మేము అనుకున్నామండి.